నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 30, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ దశమి. దశమి తిథి జూలై 29 సోమవారం రాత్రి 8:42 అండి. జూలై 30 మంగళవారం సాయంత్రం 6:53 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజు ఒంటిపొట్టు చేయవలసి ఉంటుంది. తదుపరి ఆషాఢ బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం జూలై 30 మంగళవారం మధ్యాహ్నం 1:25 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం వృద్ధి మధ్యాహ్నం 3:54 వరకు. తదుపరి ధ్రువ కరణం విష్టి సాయంత్రం 4:46 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 4:19 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జ్యం అనేది లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8:09 అండి. ఉదయం 9:01 వరకు. తిరిగి రాత్రి 10:57 అండి. రాత్రి 11:41 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 2:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:22 అండి. తెల్లవారితే 5:10 వరకు. అమృత గడియలు ఉదయం 8:02 అండి. ఉదయం 9:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 అండి. మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అభిమన్యుడు ఎవరి అంశతో జన్మించాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అశ్వత్థామ తల్లి పేరు ఏమిటి? కృపి అండి. అంటే కృపాచారిని సోదరి కాబట్టి కృపి అంటారు ఆవిడ పేరు. ఇది నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇదే ప్రశ్న మీ పిల్లలు మీ ఫ్యామిలీతో కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అండి. మరియు ప్రపంచ వ్యక్తుల అక్రమ రవాణా నిరోధన దినోత్సవం. మరియు దేవదాస్ కనకాల గారి జయంతి ఈరోజు. మరియు నటుడు సోనూ సూద్ మరియు సంగీత గాయకుడు సోనూ నిగమ్ పుట్టినరోజు ఈరోజు. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.